కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వందే మాతరం రచించి 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందే మాతరాన్ని ఏకస్వరంగా ఆలపించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజ్ మాట్లాడుతూ వందే మాతరం అనేది దేశభక్తి యొక్క నినాదం మాత్రమే కాదు, అది మన మనసులో దేశం అంటే ఏమిటో గుర్తు చేసే శక్తి. వందే మాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, భారతీయుల మనసులో దేశభక్తిని మేల్కొల్పిన ఆత్మీయ నినాదం. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగ స్ఫూర్తిని నింపిందన్నారు. వందే మాతరం పాడినప్పుడు మన హృదయం గర్వంతో నిండాలి, ఎందుకంటే అది మన భారతీయతకు ప్రతీక. చిత్తూరు జిల్లా అంతటా ఈరోజు వందే మాతరం గీతం మారుమోగడం మన దేశభక్తికి స్ఫూర్తిని మరింతగా పెంపొందించింది. బంకిం చంద్ర చటర్జీ వంటి గొప్ప వ్యక్తి మనకిచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యత కోసం మనమందరం కలిసి నడవాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ టి సాయినాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఆర్ఐ వీరేష్, చిత్తూరు మేయర్ ఆముద, చిత్తూరు చూడా చైర్పర్సన్ కటారి హేమలత, కళాశాల మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి భారతీయుడికి స్వాతంత్రోద్యమ భావాన్ని రగిలింపజేసే వందే మాతర గీతాన్ని రచించిన స్వర్గీయ శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ దేశభక్తి ఆవశ్యకత, ఇదే దేశభక్తి మనకు స్వాతంత్రం రాకముందు వెన్నుబిక్కపోయి ఉంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ యూనిటీ గురించి, ఇండిపెండిటీ గురించి, మన ఫ్రీడమ్ గురించి ఎంతగానో రగిలింపజేసే వందే మాతర గీతం 150 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా మనం ఆ వందే మాతర గీతాన్ని వింటే కూడా ఆలాపించిన విన్నా కూడా మనకి ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాం. అటువంటి సందర్భంలో ఈ తరుణంలో అప్పట్లో ఆంగ్లేయులు మన పట్ల ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నా కూడా, ఎంత ఫిజికల్గా టార్చర్ చేస్తున్నా, మెంటల్గా టార్చర్ చేస్తున్నా, వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన ఈ గేమ్ ఏదైతే ఉందో వందే మాతరం. సో ఈరోజు ఈ వందే మాతరం 150 సంవత్సరాలు అయింది. ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశం అంతటా కూడా మనమంతా ఇలా ఒక చోట అందరం కూడా ప్రతి ఊళ్ళలోనూ మనమంతా ఇలా కాంగ్రిగేట్ అయ్యి మన దేశభక్తి భావాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలా చేస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఇక్కడ కాంగ్రిగేట్ అయిన ప్రతి విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, ఇతర ఎన్జిఓస్ కానీ, విలేకరులు కానీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జై హింద్.